మా సోదరులు శ్రీశ్వరులందరూ వచ్చారు. వారందరికీ కూడా హృదయపూర్వక నమస్కారాలు. బ్రదర్ కొంచెం మీరు ఇట్లే ఉంటే ఏమి రావట్లే. రత్నాకర్ గారు ఈ జిల్లాకి మొదటిసారి రసాలు వచ్చారని చెప్పేసి నేను అనుకుంటున్నాను. నీ సంకల్పం మంచిగుంటే భగవంతుడే నిర్మాణం చేస్తాడు. నీకేమీ లేకపోయినా పర్వాలేదు, మంచి సంకల్పం చేయండి అని చెప్పారు. సుధాకర్ గారి యొక్క సహచర్యంతో, వాళ్ళ యొక్క పెద్దల యొక్క ఆశీస్సులతో ఒక మంచి సేవా కార్యక్రమానికి, ఆ భగవాన్ దేవాలయానికి, ఈరోజు సత్తుపల్లికి మంచి ప్రశాంతత. ఆ రోజు పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో ఏ రకంగా ఉంటుందో మన స్థాయిలో మనకు కూడా సత్తుపల్లి ప్రశాంత నిలయం అదే శాంతిని, అదే ధర్మాన్ని, అదే సత్యాన్ని నెలకొల్పేటటువంటి నిలయంగా తీర్చిదిద్దినటువంటి ఇందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారితో కలిసే అవకాశం నాకు దక్కింది. ఆ రోజు నేను అనంతపురం జిల్లా ఇన్ఛార్జి మంత్రిగా ఉండటం వలన ప్రధానమంత్రి గారితో స్వామి దగ్గర కూర్చునే అవకాశం వచ్చింది. అప్పుడు నేను ముఖ్యమంత్రి గారికి చెప్పాను, అనంతపురంలో తాగటానికి నీళ్లు లేవు కదా, స్వామి గారికి ప్రపంచవ్యాప్తంగా భక్తులు ఇన్ని వందల వేల కోట్ల నిధులు వస్తున్నాయి, మీరు అడగాలి కదా, మంచినీళ్ళు ఇవ్వమని చెప్పి అడగండి, తప్పకుండా స్వామి ఏమంటారో చూద్దామని చెప్పి ఆ సమావేశంలో చెప్పినప్పుడు వెంటనే స్వామి ఆలోచన చేయకుండా బంగారం నేను చేస్తున్నాను అని చెప్పి 300 కోట్ల రూపాయలు ఆ రోజు శాంక్షన్ చేసి అనంతపురం జిల్లాలో ఉన్నటువంటి ప్రతి గ్రామానికి మంచినీళ్ళు ఇచ్చినటువంటి ఆ దేవుడు సత్యసాయి గారు అని చెప్పి మీకు ఈ సందర్భంగా మనం చేస్తుంది. ఈరోజు ఎన్నో సేవా సంస్థలు, ఎన్నో సేవా కార్యక్రమాలు, అభివృద్ధి కార్యక్రమాలు, ముఖ్యంగా విద్యా వైద్యం మీద ఆ సంస్థ చేస్తున్నటువంటి కార్యక్రమాలకి ప్రజలు ప్రశాంతంగా భరోసాతోటి నాకు భగవాన్ సత్యసాయి ఆశీస్సులు ఉన్నాయని చెప్పి ఈరోజు నిర్భయంగా జీవితాన్ని గడుపుతున్నటువంటి ఈ రాష్ట్ర ప్రజలకి ఆ స్వామి దయ ఎప్పుడూ ఉండాలని, ఆ ట్రస్టీలో ఉన్నటువంటి ప్రధాన బాధ్యులైనటువంటి మీరు ఆ స్వామి యొక్క సేవలో ఆ రకంగా ఆయన జీవిత కాలంలో ఏ రకంగా జరిగినాయో జీవితానంతరం కూడా అదే రకంగా జరగటం ఆ భగవాన్ సత్యసాయి సంకల్పం తప్ప వేరేది కాదు అని చెప్పి మీకు ఈ సందర్భంగా మనం చేస్తున్నాం. ఈరోజు ఈ కార్యక్రమం అత్యంత అద్భుతంగా, ప్రశాంతంగా ఈ సాయంకాల సమయంలో ఇంతమంది మహాలక్ష్ముల యొక్క అనుగ్రహంతో జరుగుతున్నటువంటి కార్యక్రమానికి వచ్చే అవకాశం లేదు. కానీ రాకపోతే మా సత్యం గారి యొక్క కోపాన్ని నేను తట్టుకోలేను, సుధాకర్ గారి ప్రేమను కూడా నేను తట్టుకోలేను. కాబట్టి తప్పకుండా రావాల్సి వచ్చింది. ఈ జిల్లాకి సంబంధించినటువంటి మా ప్రభుత్వ పరంగా చేతనైనటువంటి సహాయ సహకారాలు మీ సంస్థకు ఉంటాయని చెప్పి మీకు విజ్ఞప్తి చేస్తూ మీ సంకల్పానికి తోడుగా తెలంగాణ ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో మీకు కావలసినటువంటి మౌలిక వసతుల కల్పనలో మా వంతు కార్యక్రమం మేము తీసుకుంటామని చెప్పి విజ్ఞప్తి చేస్తూ